అది కూడా తెలియదంట. రిజర్వేషన్ ఉండడం కూడా మాకు తెలియదు. బయట ఎంక్వైరీలు అడగమని చెప్పాడు. ఓకే, ఇప్పుడు కుర్దా రోడ్కి ఎందుకు వచ్చామంటే ఇక్కడ నుంచి పూరికి వెళ్ళడానికి వచ్చాం. అండ్ ఇప్పుడు నేను నడుస్తున్నాను కుర్దా స్టేషన్ దగ్గర. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి ట్రైన్ తీసుకొని వెళ్ళాలి. అది మామూలు జనరల్గానే ఏదో ఒకటి పట్టుకొని వెళ్ళచ్చు. వెయిట్ చేస్తున్నాను కొంచెంసేపు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. కుర్దా రోడ్లో అక్కడ స్టేషన్ ఉంటుంది, రూమ్స్ అక్కడ ఉంటాయి, రిటైరింగ్ రూమ్స్ అక్కడ ఉంటాయి, అది చూడాలి. అండ్ విశాఖపట్నం టు కుర్దా రోడ్కి ఎందుకు వచ్చామంటే డైరెక్ట్గా ఇది ఎవరికంటే పూరికి డైరెక్ట్గా ట్రైన్స్ ఉండవు కదా, వాళ్ళ కోసం ఇది క్రియేట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్గా పూరికి వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి, ఇదే కుర్దా రోడ్డు. ఈ కుర్దా రోడ్ అనేది డైరెక్ట్ సెంటర్ లాంటిది. మనం డైరెక్ట్గా ఇప్పుడు భువనేశ్వర్కి వెళ్ళకుండా ఇక్కడే దిగిపోయి ఇక్కడ నుంచి డైరెక్ట్ పూరికి వెళ్ళిపోవచ్చు. అందుకే ఇది ఇక్కడ ఆగాను. ఇదే ఇంకా తక్కువ రేట్ కూడా పడుతుంది దీని మీద. ఇది కొంచెం కిలోమీటర్స్ కలిసి వస్తుంది. ఒకవేళ మీకు కానీ డైరెక్ట్ పూరికి ట్రైన్ దొరకకపోతే ఇక కుర్దా రోడ్లో దిగి పూరికి బోల్డ్ ట్రైన్లు ఉంటాయి, గంటకో ట్రైన్ ఉంటుంది, పూరికి వెళ్ళిపోవచ్చు. ఓకే, ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చాం. నాకు తెలిసి అటే ఉంటుంది సెంటర్, అటే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి ఒక జనరల్ టికెట్ తీసుకొని దాని తర్వాత ఒక జనరల్ టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాం, నడుస్తున్నాను. నాకు తెలిసి ఇక్కడ నుంచి పూరికి చాలా ట్రైన్స్ ఉంటాయి. వెళ్ళి ఒకసారి అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చిన పబ్లిక్ బాత్రూమ్ ఏం కనబడలేదు. అక్కడ మాత్రం ఒక బోర్డు మీద రాసి పెట్టారు ఎలా ఏవేవి ఉంటాయని. వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉంటుందని. నేను ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉన్నాను, సెంటర్కి వెళ్తున్నాను. ఓకే, సెంటర్లోకి వచ్చాం. ఇదిగోండి, ఇదే సెంటర్. ఇదంతా రిజర్వేషన్ కానీ టికెట్ బుకింగ్ కానీ దేనికైనా. మెయిన్ సెంటర్ పక్కన ఒక టిఫిన్ సెంటర్ ఉంది, ఫుడ్ ప్లాజా కుర్దా రోడ్ జంక్షన్. వెళ్తాం. పర్లేదు, నీట్గానే రాస్తారు. ఇదిగోండి గైస్, ఇదే రిసెప్షన్ ఆఫీస్. ఇక్కడికి వచ్చి జస్ట్ జనరల్ పూరికి ఒక జనరల్ టికెట్ అడిగితే అయిపోద్ది. నేను లైన్లో ఉన్నాను. ఓకే, నాకు తెలిసి ఇక్కడ రిజర్వేషన్ సైట్ అంతా బాగాలేదు. మీకు ఆన్లైన్లో తెలిసి ఆన్లైన్లో జనరల్ బుక్ చేసండి. మెయిల్ ఎక్స్ప్రెస్ను సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రెండు ఉంటాయి. మెయిల్ తీసుకోండి. ఇది ఒక 1 hour జర్నీ ఉంటుంది లోపల నుంచి ఇక్కడికి. వాళ్ళకి కూడా తెలియదంట. రిజర్వేషన్ ఉండడం కూడా మాకు తెలియదు. బయట ఎంక్వైరీలు అడగమని చెప్పాడు. కానీ ఆన్లైన్లో చూస్తే తెలిసిపోయింది. అది 15కి ఒక ట్రైన్ ఉంది డైరెక్ట్గా పూరికి వెళ్ళేది. ఈ స్టేషన్ అంతేం లేదు, కానీ నాకు తెలిసి రిజర్వేషన్ ఆన్లైన్లో చూడండి. పిఎన్ఆర్ ఉంటేనే అది బుకింగ్ అవుతుంది. కుర్దా రోడ్ దగ్గర ఏసీ డార్మెంటరీ అని ఉంటుంది, అది చెక్ చేయండి. చెక్ చేసి దాంట్లోనే డైరెక్ట్ లొకేషన్ పెడతారు. ఒక్కొక్క దగ్గర ఉంటుంది, ఆ లొకేషన్ పెట్టండి. ఇప్పుడు నేను బస్ కోసం వెయిట్ చేస్తున్నాను, కానీ ప్లాట్ఫామ్ 1లో ఆల్రెడీ ఈ ట్రైన్ ఉంది. ఇప్పుడు ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఇది ఇప్పుడు తీసేస్తారు. నెక్స్ట్ ట్రైన్ కూడా ఇక్కడ రాశారు, ఓపెన్ అవుతాయి. జనరల్ కాబట్టి ఇప్పుడు మీరు ఏ ట్రైన్ ఎక్కినా పర్లేదు. సూపర్ ఫాస్ట్ తీసుకున్నారనుకో మీకు టెన్షన్ ఉండదు. సూపర్ ఫాస్ట్ జనరల్ టికెట్ తీసుకున్నారనుకో మీకు అసలు ఈ ట్రైన్ ఎక్కకూడదని కన్ఫ్యూజన్ ఉండదు. అందుకే ఇంకా సూపర్ ఫాస్ట్ తీసుకున్నాడు. 50 అంతా తీసుకున్నాడు, అంతే. 50 తీసుకున్నాడు అంతే. అది ఇప్పుడు ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ రిజర్వేషన్ దగ్గర తీసేసుకున్నాను టికెట్ 50 రూపీస్. మీరు డైరెక్ట్ ఆన్లైన్లో అది రైల్వే యాప్ నుంచి కూడా చేసుకోవచ్చు. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఇప్పుడు వస్తుంది అన్నారు. నేను చూస్తున్నాను, చెక్ చేస్తున్నాను. 3
ఇంకొక 10 మినిట్స్లో ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఏసీ లౌంజెస్ కూడా ఉన్నాయి, పర్లేదు. మరి అంత విశాఖపట్నం అంత నాన్ ఏసీ డార్మెంటరీ లేవు, జస్ట్ లౌంజెస్ ఉంది. గంటకు 10 తీసుకుంటున్నాడు ఏసీకి. మీరు ఏమైనా ఒకవేళ నైట్ కానీ ఇక్కడ ఉండిపోతారు అనుకోండి, కుర్దా రోడ్లో ఉండిపోయి రేపు పొద్దున పూరికి బయలుదేరుతారంటే ఇక్కడ ఉండిపోయి ఏసీ లౌంజ్లో డ్రెస్ మార్చుకొని ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు వెళ్ళండి. ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వెళ్తున్నాను. నెక్స్ట్ పూరికి డైరెక్ట్గా ఇక్కడ నుంచి పూరికి వెళ్ళి పూరి దగ్గర మళ్ళీ చూడాలి ఎలాగుంటుందో స్టేషన్. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వెళ్తున్నాను. ఇందాక చూసింది అది వచ్చేదంట, పూరి నుంచి వచ్చేది. వెళ్ళేది కూడా ఇదే రూట్ మీద వస్తుంది, వచ్చామన్నాడు. ఇదిగోండి వెయిట్ చేస్తున్నాను ఇక్కడ కూర్చొని, ఎప్పుడు వస్తారని. నాకు సెంటర్ ఓన్లీ ప్లాట్ఫామ్ 1లోనే అన్నీ ఉన్నాయి. రిజర్వేషన్ కానీ ఏమన్నా సేమ్. మరి విశాఖపట్నం అంత పెద్దది కాదు కానీ ఒక 6 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, పర్లేదు. ఐ థింక్ ఉండొచ్చు. ఒక ఎయిర్ లాంచ్ కూడా ఉంది కాబట్టి, ఏసీ లాంచ్ కూడా ఉంది కాబట్టి ఒక 10 to 12 hours వరకు ఉండొచ్చు. రైల్వే సిస్టమ్ అంతే. ఇప్పుడు ప్లాట్ఫామ్ 3 నుంచి ప్లాట్ఫామ్ 4కి చేంజ్ చేశారు. ఇప్పుడు ప్లాట్ఫామ్ 4కి మళ్ళీ వెళ్తున్నాను. సడన్గా ఎందుకు చేంజ్ చేస్తారో తెలియదు. అక్కడ రాసి ఉంది మాత్రం ప్లాట్ఫామ్ 3 నుంచి డైరెక్ట్గా ప్లాట్ఫామ్ 4కి వెళ్తుంది. మళ్ళీ ఇప్పుడు పైకి ఎక్కి మళ్ళీ ప్లాట్ఫామ్ 4కి వెళ్ళాలి. మళ్ళీ కిందకి వెళ్ళక ట్రైన్ వచ్చాక మళ్ళీ స్టాప్ దాని ట్రైన్ వచ్చింది. ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు వెళ్ళొచ్చు. ఉంది. ఇప్పుడు మొత్తం సర్దేస్తున్నాను. ట్రైన్లో గోప్రో వాడను, ఎందుకంటే వెళ్తుంది జనరల్లో. మీరైనా ఏదైనా క్యామ్ కానీ ఏమైనా ఉంటే బ్యాగ్లో సేఫ్గా పెట్టేసుకొని లోపల రికార్డ్ చేయవసరం లేదు. ఇప్పుడు కూడా అలాగే ట్రైన్ ఎక్కాక రికార్డ్ చేస్తాను, దాని తర్వాత మళ్ళీ దిగాక మళ్ళీ రికార్డ్ చేస్తాను. దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్ ఇన్ ఇట్. కానీ మీవన్నీ జాగ్రత్త పెట్టుకోండి. ఇప్పుడు బ్యాగ్ సర్దేస్తాను, మళ్ళీ అక్కడ దిగాక మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అంతే జరిగింది. మళ్ళీ అది కాదంట, అది అసలు కొన్ని ట్రైన్కి ఓన్లీ జనరల్ అసలు ఉండవంట, ఓన్లీ రిజర్వ్డ్ అంట. మొత్తం ట్రైన్ అంతా రిజర్వేషన్ ఉంటుంది. ఓకే, నాకు తెలియదు ఇప్పుడు దాకా అది. అనుకో ప్రతి ట్రైన్కి ముందు వెనకాల జనరల్ ఉంటుంది అనుకుంటున్నా, ఇప్పుడు లేదు. ఈ ఎండ ఒకటి ఇంత చలిగున్నా ఇంకా చెమటలు కారిపోతున్నాయి. ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ నెంబర్ 6లో ఉన్నాం. 1 o'clockకి 1:30కి అలాగా ట్రైన్ ఉంది. ఇంకా అరగంట టైం ఉంది. ప్లాట్ఫామ్లో ఉన్నాం. చెప్పాలంటే స్టేషన్ అంతే లేదు, ఇట్స్ 6-7 అవ్వచ్చు రేటింగ్. ఎందుకంటే చూడండి, విశాఖపట్నంలాగా ఒక్కొక్క దానికి విడివిడి డార్మెటరీ లేదు. చీకటి అయిపోతుంది, ఎక్కువ కదలకుండా ఉన్నారు, ఎక్కువ ఇది లేదు, ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ లేదు కూడా. మనుషులు కూడా తక్కువ ఉన్నారు ఏమో, నైట్ కాబట్టి ఇంత తక్కువ మంది ఉన్నారు కూడా. అక్కడ కుర్దా రోడ్ జంక్షన్ అసలు సెంటర్, అది భువనేశ్వర్, మన విశాఖపట్నం, ఇటుపక్క పూరికి ఇదే సెంటరు. ఇక్కడ కూడా ఎవరు లేరు. ఈ ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది. ఇది ఎక్కడికి వెళ్తుంది? ఇది డైరెక్ట్ ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది అనుకుంటా. ఇది దీనికి ఇక్కడ రాయలేదు, మొత్తం అన్నీ మూసారంటే డైరెక్ట్ వెళ్ళిపోద్ది. చూడండి ట్రైన్, నాకు తెలిసి ఇది వెళ్ళాక అది వస్తుంది అనుకుంటా. అది వస్తుంది అనుకుంటా. ఇంకా అరగంట ఉంది టైము. సముద్ర కన్యా ఎక్స్ప్రెస్ అంట. వెయిట్ చేస్తున్నాను. ఫ్రంట్లో ఉన్నాను, చాలా ఫ్రంట్లో ఉన్నాను. ఇక్కడ నుంచి చూడాలి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా చూడండి, సీట్ దొరికింది లేదు. ఉన్న 1 గంట ప్రయాణంకి ఇంకెందుకు సీట్ కోసం మళ్ళీ రిజర్వేషన్ పెట్టుకోవాలి, బోల్తల్లం. అందుకే సింపుల్ జనరల్ తీసేసుకోండి. అలాగా చూద్దాం. ఏదైనా గంటే ప్రయాణం కూర్చొని హాయిగా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసుకుంటేనే అయిపోద్ది.
సింపుల్గా అయిపోయేది. ఓకేనా. ఇంకా అన్నీ బాగానే ఏసీ లాంజెస్ ఉన్నాయి. పర్లేదు, అది చాలా ప్లస్ పాయింట్. ఎందుకంటే మార్నింగ్ వస్తారు, డైరెక్ట్ అక్కడ ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోవచ్చు. ఓకే, నాకు తెలిసి ట్రైన్లో నేను ఇది తీయను బయటికి. ట్రైన్లో ఇప్పుడు మళ్ళీ బ్యాగ్ పెట్టి పడుకున్నాను అనుకోండి, ఎవడు ఎటు పక్క లాగేస్తాడో తెలియదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ట్రావెల్ చేసిన ఇదే ఫాలో అయిపోండి. జస్ట్ బయట ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు వచ్చా.